వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, చదవబడిన లేఖన భాగంలో తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరకి దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, జ్ఞానులారా, మీరు వచ్చిన మార్గమున వెళ్ళకుండా మరి యొక్క మార్గమున తిరిగి వెళ్ళుడి అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నిజమే, ఈ భూలోకంలో మన అందరి ఆశ ఏమిటే నేను అడిగితే, దేవుడు నాతో మాట్లాడాలి, నేనేం చేయాలో, నేను ఎలా ఉండాలో, ఏం చేస్తే నాకు ఆశీర్వాదమో, శరీర సంబంధంగా ఆధ్యాత్మికంగా నేను అభివృద్ధి చెందాలి అని అంటే దేవుడు నాతో మాట్లాడాలి అని మనం అంతా ఆశపడతాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దేవుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులతో వర్తమానాన్ని పంపించడానికి వారు ఏం చేయాలో, వారు ఎలా ప్రయాణం చేయాలో, దేవుడు వారితో మాట్లాడడానికి వారు ఏం చేశారో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు ఒక నక్షత్రమును చూచారు. ఆ నక్షత్రమును చూచినప్పుడు ఈ నక్షత్రము రాజులకు రాజుది, ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు, ఆయన దేవుడు అని వారు గుర్తించారు. నిజమే, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలి అని అంటే ఆయన నా ప్రభువు, నాకు దేవుడు అని మనం గుర్తించాలి. ఆయనను మనము గుర్తించినప్పుడు దేవుడు మనలను దర్శిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు గుర్తించారు, ఈ నక్షత్రం పుట్టింది అని అంటే ఒక లోక రక్షకుడు, యూదులకు రాజు, రాజులకు రాజు అయిన ప్రభు పుట్టాడని గుర్తించి ఆయన కొరకు వెదకటం ప్రారంభించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునిని మనం గుర్తించాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని ఇదొక మతము అని అనుకుంటున్నారు, ఫలానా వారి దేవుడు అని అంటున్నారు, ఇది విదేశస్తుల దేవుడు అని అంటున్నారు. ఎందుకనగా ఒక్కరు కూడా సరైన అవగాహనకి రావడం లేదు. యేసు ఎవరు? వాక్యం చెప్తుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన లోక రక్షకుడు. ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడు. ఆయన నిన్ను సృష్టించాడు, ఆయన నీకు రూపురేఖలను ఏర్పరిచాడు. దేవుడు నన్ను కలుగజేశాడు, నాకు జీవమునిచ్చాడని నీవు దేవునిని గుర్తించగలిగితే ప్రభు నీకు దర్శనమిస్తాడు. ఈ జ్ఞానులు చేసిన మొట్టమొదటి పని ఆయన దేవుడు అని గుర్తించారు. ఇక రెండవదిగా ఆయనను వెదకుతూ ఆయన దగ్గరకు వచ్చారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 30వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై
ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని దగ్గరకు వచ్చారు. వాక్యం చెప్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తిని దేవుడు దర్శించాలంటే, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలంటే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి. ఎందుకనగా ఆయనే మనలను పుట్టించాడు. మనం ఆయన ప్రజలము గనుక ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనలను దర్శిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చే అనుభవాలు మనకు కావాలి. చాలా మంది అంటారు, నేను దేవుడి దగ్గరికి రానండి, దేవుణ్ణి నా దగ్గరికి రమ్మనండి, నన్ను దర్శించమనండి, నాతో మాట్లాడమనండి. అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనమే దేవుని దగ్గరకు వెళ్ళాలి. వాక్యంలో రాయబడి ఉంది, ఈ తూర్పు దేశపు జ్ఞానులు దేవునిని గుర్తించారు, రెండవదిగా ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చిన వారు ఏం చేశారు? 11వ వచనంలో రాయబడి ఉంది చూడండి, ఆయనను పూజించిరి. ఆయనకు సాగిలపడి ఆయనను పూజించారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, పూజించుట అనగా ఆరాధించుట. ఆయన్ని స్తుతించాలి. దేవుడు మనల్ని ఎందుకు కలుగ చేశాడు అని అడిగితే ఆయన నామమును స్తుతించడానికి, ఆయన్ని మహిమపరచడానికి. మన అందరి విధేమిటి అని అడిగితే దేవునిని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయాలి. పూర్ణ హృదయముతో ప్రభుని ఆరాధించాలి. ఎవరైతే దేవునిని పూజిస్తారో, ఆయనకి సాగిలపడతారో, ఆయనకి నమస్కరిస్తారో, ఆయన నామాన్ని మహిమపరుస్తారో వారికి ప్రభు దర్శనమిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో సొలొమోను అనబడినటువంటి ఇశ్రాయేలీల దేశపు 3వ రాజు, ఈయన రాజు అయిన తరువాత గిబియోనులో ఉన్న దేవుని సన్నిధిలోనికి ఈయనే వెళ్ళాడు. నేను రాజుని కదా, నేను వెళ్ళనని ఇంటి దగ్గర కూర్చోలేదు. ఈ రాజు దేవుని దగ్గరకు వెళ్ళాడు, దేవునిని పూజించాడు, సాగిలపడ్డాడు, దహన బలి అర్పించాడు. ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యారు. సొలొమోను, నీకేం కావాలో కోరుకో అని అడిగారు. దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షం అవ్వాలన్నా, ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అన్నా ఆ వ్యక్తి చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన్ని పూజించి ఆరాధించే వారిగా ఉండాలి. అలా మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ జ్ఞానులు చేసిన మరొక పనిని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం చూడండి. తామ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి మాట, సమర్పణ కలిగినటువంటి వారు. దేవుని దగ్గరకు వస్తూ వట్టి చేతులతో రాలేదు. నీ దేవుడైన యెహోవా సన్నిధిని వట్టి చేతులతో కనబడకూడదని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి వారు సమర్పించారు. ఒక ఆయన బంగారం, ఒక ఆయన సాంబ్రాణి, ఒక ఆయన బోళమును దేవునికి సమర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి సమర్పించాలి. మన ధనాన్ని, మన హృదయాన్ని, మన సమయాన్ని దేవునికి మనం సమర్పించినప్పుడు, సమర్పణ కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకు కూడా దర్శనమిస్తాడు, మనతో మాట్లాడతాడు. మనం ఏం చేయాలో ప్రభు చెప్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానుల వలె మనము కూడా దేవునిని గుర్తించి, దేవుని దగ్గరకు వచ్చి, ఆయనను పూజించి సమర్పణ కలిగిన వారిగా ఉంటే ప్రభు మనతో మాట్లాడతారు, దర్శనమిస్తారు. అలా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దర్శించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలను మీరు దర్శించండి. అయ్యా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడాలంటే అయ్యా నిన్ను మేము గుర్తించాలి. ఎందుకనగా నీవే మా సృష్టికర్తవు, నీవే సమస్తమును సృష్టించిన దేవుడవయ్యా. అయ్యా, నీ దగ్గరికి రావాలని, అయ్యా నిన్ను పూజించి ఆరాధించాలని, అయ్యా నీ సమర్పణ కలిగి ఉండాలని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆ రీతిగా ప్రవర్తించి జీవించి అయ్యా నీ వాక్కుల చేత వారి నడవడికలను సరి చేసుకుని ఆశీర్వదించబడే కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. అయ్యా, నీ బిడ్డలు చేస్తున్న పనులలో, ప్రయాణాలలో, చేతి పనులలో, వ్యాపారాలలో, వ్యవసాయాలలో, సమస్త విషయాలలో నీ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా బలహీనులుగా ఉంటే నాజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోనమని
యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని.